హాయ్ హలో అండి, నేను మీ శ్రీను వ్లాగ్స్. మా ఊరు నుంచి రెండో దారి ఉందని చెప్పా కదా, ఆ దారి ఊరు నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు పార్ట్ 2గా వీడియో తీశాను. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మా ఊరు ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో లారీలు, బస్సులు, ట్రాక్టర్లు అన్నీ రోడ్డు గుండా వెళ్తాయి. మొన్న చూపించిన వీడియో ఇంతకుముందు రోడ్డు బాగానే ఉండేది. ఇప్పుడు రోడ్డు పాడైపోవడం వల్ల ఈ హైవేలో వెళ్తున్నాయి అన్నీ. ఇంతకుముందు ఇది బాగుండేది కదండి. ఈ మధ్యకాలం రోడ్డు బాగానే వేశారు, బాగానే ఉంటుంది. ఇక్కడ చుట్టూ పొలాలు, వరిసేలు, కొబ్బరి చెట్లు అంతా బాగానే ఉంటుందండి. ఈ పొలాలు, చెట్లు, ఈ వరిసేలు, ఈ నేచర్ నాకు బాగా ఇష్టం. అందుకనే వారంలో 2 సార్లు ఊరు వెళ్తూ ఉంటా. ఊరు వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వీడియోలు తీయలేదండి. ఇప్పుడు సరే వీడియో తీసి పెడదామని చెప్పేసి పెడుతున్నా. దయచేసి అందరూ చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, సబ్స్క్రైబ్ కూడా చేయట్లా. దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వరిసేలు చూడండి పచ్చగా ఉన్నాయి. ఈ వీడియో తీసింది చాలా రోజులు అయింది కానీ కొంచెం పెట్టడానికి లేట్ అయింది. ఫస్ట్ వీడియో పార్ట్ 1గా పెట్టా కదా, ఇది గ్యాప్ తీసి పెడదామని చెప్పేసి పార్ట్ 2కి ఇది పెడతాను. దయచేసి చూడండి అందరూ. ఈ వరి పొలాలు సంవత్సరానికి 2 పంటలు పడతాయండి. నీళ్లు బాగానే దొరుకుతాయి ఇక్కడ. గోదావరికి దిగువ ప్రాంతం కదా, డెల్టా. నీళ్ళకైతే ఎటువంటి ఎద్దడం ఉండదు ఇక్కడ. 10 అడుగులు బోర్ తీసిన నీళ్ళు దొరుకుతాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో రొయ్యల చెరువులు ఎక్కువ ఇవ్వడం వల్ల నీళ్లు టేస్ట్ మారిపోయి లైట్గా ఉప్పు నీళ్ళు అయిపోయినాయి. గోదావరి నీళ్ళు అయితే పొలాలకు అందుబాటులో బాగానే ఉంటుంది. పంటలు కూడా బాగానే పడుతాయండి. ఇటు కొబ్బరి చెట్లు కూడా నెలలో 2 సార్లు కొబ్బరికాయలు అవి తీస్తూ ఉంటారు. ఇదే రోడ్డు ఇలా బాగా వెళ్తే మురమడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళింది ప్రస్తుతానికి కొత్త మురమడులు అంటారు దీన్ని. ఇదే రోడ్డు ఇక్కడికి 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల మురమడులో ఎంట్రన్స్ వచ్చింది. ఈ వీడియో కూడా ఎంట్రన్స్ వరకే తీస్తున్నా, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. మళ్ళీ తర్వాత ఇంకా వీడియో ఉంది కానీ అది మళ్ళీ పెడితే పార్ట్ 3 అయిపోద్ది. చూస్తాను అంటే మళ్ళీ అది కూడా పెడతా. దయచేసి ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి. నాకు టైం దొరికిందని మధ్యాహ్నం కూడా బయలుదేరి వీడియో తీస్తూ మొదలుపెట్టాను. పల్లెటూర్లు కదా, టర్నింగ్లు చాలా చిన్నగా ఉంటాయి. చాలా స్లోగా వెళ్ళాలి. మనకి ఎదురుకుండా వస్తుంది చూడండి ఎంత చిన్న టర్నింగ్ ఉంటుందో. అందుకని ఇక్కడ 20-30 ఆ స్పీడ్ కంటే ఎక్కువ పోకూడదు. పక్కనే ఇల్లులు, దూల బాగలు అన్నీ ఉంటాయి. అందుకని చాలా నిదానంగా స్లోగా పోతుంటారు ఈ రోడ్లు. పక్కనే కొబ్బరి చెట్లు కూడా ఉంటాయండి రోడ్డు అప్పుడే. అందుకే నేను చాలా నిదానంగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. పక్కన చూడండి వెంటనే ఇంకో టర్నింగ్ వస్తుంది. ఇది కొంచెం లాంగ్ టర్నింగ్. ఇలాగే సేమ్ మళ్ళీ ఎదురు ఇంకో టర్నింగ్ ఉంటుంది. ఇక్కడ వ్యూ బాగుంటుందండి. కొబ్బరి చెట్లు, చెరువులు, వరి పొలాలు, పచ్చదనం బాగుంటుందండి. అందుకే నేను నెలలో 2-3 సార్లు మా ఊరు వచ్చేస్తాను. ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ అయి ఉండదండి, బాగుంటుంది.
గేదెలు కట్టుకోవడానికి పాక కట్టానండి ఇక్కడ. గేదెలు, ఆవులు అన్ని కొబ్బరాకులతోనే, ఉరిగడ్డ ఆవులు. పక్కన చెరువులు చూడండి ఎట్టున్నాయో. అంకుల్ గారు వరకు వస్తున్నారు అనుకుంటా, పట్టాలు పట్టుకెళ్తున్నారు. దగ్గరలోకి వచ్చాను, మురమల దగ్గరలోకి. అంటే ఎంట్రన్స్ ఇప్పుడు కాలం వచ్చింది ఎదురా. చూడండి ఎన్ని అందంగా ఉన్నాయి. ఈ రూట్లో చాలా జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు మనం దాటిన టర్నింగ్లో మా తమ్ముడు ఒకడు నైట్ టైం వచ్చినప్పుడు చీకటిగా ఆ టర్నింగ్లో డైరెక్ట్కి వెళ్ళి వర్షాలలో చాలాకి వెళ్ళిపోయాడు. పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, మట్టిలోనే పడ్డాడు. అందుకని ఈ ఏరియాలో చాలా స్లోగా వెళ్ళాలి. చూడండి ఎక్కడో టర్నింగ్ ఉంది, మళ్ళీ ఎంబడే టర్నింగ్. కానీ ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి తక్కువగా తీసుకుని వచ్చిన 8 నిమిషాలు దాటింది. నెక్స్ట్ ఇంకో వీడియో 3వ పాటుగా పెడతాను. ఆ దారి డైరెక్ట్ మురమల్ల సెంటర్ మొత్తం చూపించింది. వెళ్ళేదారిలో మురమల్ల వీరేశ్వర స్వామి వారి దేవస్థానం వెళ్ళే దారి కూడా చూపిస్తాను. గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు కానండి, ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను షార్ట్గా. అది వ్యూస్ రాపోయినా కానీ కొంతవరకు చూశారు. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి తీయడం ఎందుకని తీయలేదు. దారి అయితే చూపిస్తాను. మురమల్లోనే ఉంది దేవస్థానం, బాగా ఫేమస్ అయిన దేవస్థానం అండి. వీలు కుదిరితే మీరు అమలాపురం నుంచి ఒక 27 కిలోమీటర్లు, కాకినాడ నుండి 35 కిలోమీటర్లు ఎంత ఉంటుంది మురమల్ల. యానం నుంచి 9-10 కిలోమీటర్లు ఉంటుంది. దయచేసి వచ్చి అందరూ దర్శనం చేసుకోవచ్చు. ఈ దేవస్థానంలో రోజు కళ్యాణం జరిగిద్దండి స్వామివారికి. బాగా ఫేమస్ అయిన గుడే. మర్చిపోకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని కోరుకుంటూ, మళ్ళీ దగ్గరలో ఇంకా టర్నింగ్ వస్తుంది చూడండి. మా ఊరికి యానం చాలా దగ్గర. అక్కడ పెట్రోల్ అవి రేట్లు తక్కువ ఉంటాయని ఊరు వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళిపోతాను. బండిలో బైక్ వేసుకుని వస్తాను. సరదాగా ఊరు తిరిగి మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్ళిపోతాను. అక్కడైతే 97 రూపాయలు ఎంతో రేట్ ఉంది. దయచేసి ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీకు వీలు కుదిరితే వీరేశ్వర స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. పార్ట్ 3లో గుడికి వెళ్ళే దారి చూపిస్తాను. ఈ పక్కనే రైట్ సైడ్ వెళ్ళే దారి ఏమో ఐపోవరం వెళ్ళిద్ది, లెఫ్ట్ సైడ్ మురమల్ వెళ్ళిపోయిద్ది. నెక్స్ట్ పార్ట్ 3లో మురమల్ సెంటర్ మొత్తం చూపిస్తాను. దయచేసి అందరూ చూడండి.